వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. రాత్రి నేను పడుకోబోయేటప్పుడు పొద్దుట్లేసి ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలని ఒక టైం టేబుల్ వేసుకుంటాను అండి. కానీ అది ఒకటి కూడా జరగదు. నేను నిద్రపోయి లేసేటప్పటికే మా మనవాళ్ళు లేస్తాడు. మా అమ్మాయి వీటికి స్నానం చేయించేద్దాం, ఒక పని అయిపోద్దండి. ఎట్లాగట్లా వాడికి ఫ్రెష్ అప్ అయిపోయి వాడిని మా అమ్మాయికి ఇస్తే మా అమ్మాయి టిఫిన్ చేసి వస్తే కాసేపు పట్టుకుంటుంది. ఒక అరగంట ఆడితో ఆడుకుంటా. ఈలోపు 11, 10 దాటిపోద్దండి. ఇంకా నేను టిఫిన్ చేయలేదు, మజ్జిగ తాగాను, పులావ్ పెట్టుకున్న మజ్జిగ తాగాను. ఒక దోశ తిని బీపీ మాత్రలు వేసుకోవాలండి. సరే మనం తర్వాత తిన్నాం. మా వారు టిఫిన్ చేసేటప్పుడు ఏరకల్ల చట్నీ చేశానండి, వేరుశనగపప్పు పచ్చడి. రాత్రి సాంబార్ పెట్టాను, అది కూడా ఉంది. కారం పొడి ఏమైనా చేస్తే బాగుండేది కదా అన్నారు. సరే మనం ఎందుకు కూరుకుంటామండి, వాళ్ళ నోరు సరిగా వాళ్ళ కోరికలండి. మీద కారం పొడి కావాలనిపించింది ఆయనకి. అదంటే ఒక గుప్పుడు మినపప్పు, గుప్పుడు పచ్చెనపప్పు తీసుకున్నాను. పొయ్యి మీద నూనె పెట్టి దోరగా వేయించుతానండి. ధనియాలు కూడా నూనెలో వేయించుతాను. ఇదిగో ఎండుమిరపకాయలండి, ఇవి కూడా వేయించి దాంట్లో కాస్త కరివేపాకు వేస్తానండి. అన్నీ ఆరబోసి చల్లారాక ఇదిగో ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేస్తానండి. మధ్యలో ఈ వేగేటప్పుడు కొంచెం చింతపండు కూడా దాంట్లో వేసేస్తానండి. పప్పులు వేయించేటప్పుడు అన్నీ పొడి చేస్తే మనకి ఇడ్లీ, అన్నం, దోశ దేనికన్నా బాగానే ఉంటుందండి. కారపొడి మా చిన్నప్పుడు ఇడ్లీకి ఎక్కువ చేసేవాళ్ళండి. ఇడ్లీలో నెయ్యి వేసుకుని కారపొడి నంచుకునేవాళ్ళం, బాలింతరాలకు పెట్టేవాళ్ళు. ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు ఒక బాటిల్లోనో దేంట్లోనో గాజు బాటిల్ ఉండేవండి అప్పుడు. లేదా చిన్న జాడీ పెట్టి అన్నం తినే దగ్గర పెట్టేవాళ్ళండి. కారపొడులు కంపల్సరీ ఉండేవి. ఇప్పుడు మనం ప్యాకెట్లు కొనుక్కోవడం అలవాటు అయిపోయిందండి. ఎప్పుడైనా అవసరమైతే చేస్తున్నాము. మన మధ్య చేశాను, నువ్వులు వేసి చేశాను, అయిపోయింది. సరే మామిడికాయ పచ్చడి వచ్చేసింది కదండి, ఇంకా బద్దకిచ్చేసా. మా వారేమో కారపొడి లేదా ఇడ్లీలోకి అన్నారు. ఆయనకి రాగి ఇడ్లీ వేసాను, మా అమ్మాయి దోశ తింది. నేను ఇంకా సరే ఇవన్నీ ఏం చేస్తే చల్లారిపోయాక ఈలోపు నేను ఒక దోశ తిని మాత్రలో వేసుకుని రెడీగా ఉండి పచ్చడి చేసేసేయచ్చు, ఇది పొడి చేసేయచ్చు అని పెట్టానండి. సరే మనం ఎలాగూ మనకు ఒక వీడియో చేసామంటే వీడియో తీసినట్టు ఉంటుంది, మనకి ఒక పొడి రెడీగా ఉంటుంది, వేయించి పెట్టేసుకుంటే అని వీడియో తీస్తున్నానండి. కరివేపాకు కూడా కడిగి దోశ పైన వేడిగా ఉంటే దాని మీద వేసాను. ఈ నిమ్మకాయలు వేయించాక వేడి నూనెలు వేసేస్తాను. కరెక్ట్గా ఉప్పు, జీలకర్ర అన్నీ వేసుకుంటా అండి. 1-2 నెలలు కూడా ఉంటుంది. మనం ఎంత అంటే ఒక స్పూన్, అర స్పూన్ వేసుకుంటుంది. ఈ పప్పులు ప్రోటీన్స్ అండి, నడుము నొప్పి రాదు. అవతల వచ్చేసి టేస్ట్గా ఉంటుందండి. మినపప్పు వేయించితే కమ్మటి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మిరపకాయలు కూడా మాడకుండా వేయించుకోవాలండి, మాడితే చేదు వచ్చేస్తుంది. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇంకా వంట మొదలుపెట్టలేదు.